శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు ప్రయోగాల నివారణకు పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. మంచి హస్తవాసి ఉన్న గురూజీ, ఒకసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ లక్ష్మణ్ రాజు. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మన మిథున రాశి వారి లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. మీతో గత 7 సంవత్సరాల నుంచి ఈ పేరు గల వ్యక్తి మీతో ఉన్నారు. మీకు తోడుగా ఉంటూ చాలా నమ్మకస్తులుగా ఉన్నారు. ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయాలన్న ఆలోచన కూడా వారికి రాలేదు. వారు ఎవరో కూడా వారు మీ పైన ఎంత నమ్మకంగా ఉన్నారు, మీకు లైఫ్లో ఏ విధంగా సహాయపడుతున్నారు అనే అంశాలతో పాటుగా జీవితంలో ఉన్నతిని పొందడానికి మిథున రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఆసక్తికరమైన అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా షేర్ చేసుకొని వారికి షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే వీరి వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పుకోవాలి. మీరు చాలా తెలివైన వారు, అలాగే కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎలా పక్కలు చక్కబెట్టుకోవాలి, ముఖ్యంగా ఈ అంశాలకు సంబంధించి పూర్తి వివరణపై ఈ రాశివారు చక్కటి అవగాహన ఉంటుంది. ఈ రాశివారు పైకి చూడడానికి కొంచెం కఠినంగా కనిపిస్తారు, కానీ వీరి మనసు చాలా సున్నితమైనది. అలాగే వీరి మాట తీరు కూడా కఠినంగా అనిపించినా చాలా సున్నితమైన మనసుని కలిగి ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీరు మనసుతో వ్యవహరిస్తారు. ముఖ్యంగా చాలా సెన్సిటివ్ అని చెప్పాలని నిష్కల్మషమైన మనసుతో ఉంటారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరితో సులువుగా కలిసిపోతారు. ఈ రాశివారు తెలివితేటలతో పాటు జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన స్త్రీలకైనా పురుషులకైనా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థితికి చేరుకున్న ఈ రాశి వారికి ఇకపైన ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా దూరం పెట్టనున్నాయి. ముఖ్యంగా మీరు మీ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకున్నట్లయితే కనుక జీవితంలో మరింత అభ్యున్నతిని పొందుతారు. అలాగే కష్టాల నుంచి కూడా బయటపడతారు. ఈ కుటుంబానికి సంబంధించిన అంశాలలో మీరు ఇంట్లో వారి మాటల కంటే కూడా బయట వారి మాటలంటే స్నేహితులు, శ్రేయోభిలాషుల మాటలు ఎక్కువగా వింటున్నారని వారు మీ జీవితం పైన ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు. అదే నింద మీరు మొయ్యవలసిన అవసరం వస్తుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో కలిసి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు కూడా నెమ్మదిగా తగ్గిపోవాలి. ముఖ్యంగా అవి పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఏవి కావు. కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగిపోతూ జీవితంలో మరింత ఆనందాన్ని పొందుతారు. ఇక ఆర్థికపరమైన అంశాలు పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు ఖచ్చితంగా తీసుకోవడం. మొదట్లో నష్టం వచ్చినా లేదా లాభ నష్టాలు సరిసమానంగా ఉన్నా కూడా ఈ సమయంలో మరీ ముఖ్యంగా గడిచే కొద్దీ అనుకూలమైన గ్రహస్థితి వల్ల ఈ వ్యాపారం 3 పూల 6 కాయలుగా సాగుతోంది. అంతేకాకుండా అలాగే ఈ సమయంలో మీరు సహా ఉద్యోగులతో కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరీ ముఖ్యంగా ఇది మీకు మానసికంగా చికాకు కలిగిస్తుంది. అందుచేత మీకు సహా ఉద్యోగులపైన మీ పై అధికారులకు కంప్లైంట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఎటువంటి పరిణామాలకు ఇది దారితీస్తుంది అనేది ఆలోచించుకొని ఉండవలసి ఉంటుంది. మంచి చెడులు బేరీజు వేసుకొని సంయమనం పాటించవలసి ఉంటుంది. ఇక ఈ సమయంలో ఎంత సంపాదించినా కూడా డబ్బు వచ్చినా రూపాయి పోయినా రూపాయి పోయింది అన్నట్టుగా అన్ని అనవసరమైన ఖర్చులే అయినప్పటికీ కూడా చేసేదేమీ లేక జేబులో రూపాయి నిలవక ఇబ్బంది పడతారు. అయితే ఏ సందర్భంలో కూడా మీరు దానానికి ఇబ్బంది పడరు. డబ్బు అవసరమైనప్పుడు చేతికి అందుతుంది, కానీ వెంటనే అవి ఖర్చు అయిపోతాయి. ప్రయత్నం పూర్వకంగానైనా మీరు డబ్బులు సేవ్ చేయడం అనేది చాలా అవసరం. ఈ రాశి వారికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే వచ్చిన కోపం ఎక్కువసేపు నిలవదు, కానీ కోపంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కోపంలో మరీ ముఖ్యంగా మీరు కోపంలో ఉన్నప్పుడు ఏది పడితే అది ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది, అది ఏ వృత్తిలో అయినా సరే. వారు ఆడవారైనా మగవారైనా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరి కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతున్నా, ఎవరినైనా మోసం చేస్తున్నా లేదా ఇతరులకి నష్టం చేయాలి అనుకున్నా కూడా ఈ రాశి వారు అస్సలు తట్టుకోలేరు. వీరు అస్సలు అన్యాయాన్ని సహించరు. వీరు ఎక్కువగా నలుగురితో సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు.
ఎక్కువగా సంతోషంగా అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడతారు. అంతేకాదు ఈ రాశి వారు అందరినీ ఇట్టే నమ్మేస్తారు. దానివల్ల ఎక్కువగా కష్టాలను కూడా ఎదుర్కొంటారు. ఒకరికి మోసపోయాము వారితో అది తెలిసినా కూడా మళ్ళీ అవన్నీ మర్చిపోయి వారితో స్నేహాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. దీని కారణంగా మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉంటారు. ఇది వీరిలో మార్చుకోవాల్సిన ముఖ్యమైన లక్షణం. ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యకు సంబంధించి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఈ సమయంలో నిరుద్యోగులకు, ముఖ్యంగా ఈ టాలెంటెడ్ ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు మంచివి లభించలేకపోతున్నాయి. మీ టాలెంట్కి తగ్గ ఉద్యోగం మీకు లభిస్తుంది. ఇక ఈ రాశి వారి జీవితంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తి మీతో గత జన్మలో మీతో పాటుగా ఉంటూ మీకు అనేక విధాలుగా సహాయపడుతున్నారు. అది కూడా 7 జన్మలుగా. మీరు అనేక అంశాలలో అనేక విధాలుగా గతంలో మోసపోయి ఉండొచ్చు కాక, అంతేకాని వీరు ఎవరితోనైనా ఇప్పటిదాకా మోసపోలేదు అంటే మాత్రం ఈ వ్యక్తితోనే, అది కూడా ఈ ఒక్క వ్యక్తితోనే. ఆ వ్యక్తి మీ పైన అపారమైన అభిమానాన్ని కలిగి ఉన్నారు. అందుచేత మీరు వారిపైన కోపం చూపించినా లేదా ప్రేమ చూపించినా ఒకే విధంగా మీతో ప్రవర్తిస్తున్నారు. వారు మీతో అంటే మిమ్మల్ని పెట్టవలసి వెళ్ళలేదు, వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. మరి అటువంటి వ్యక్తిని మీరు గమనించి గుర్తించి వారితో మీరు కూడా అదే విధంగా ప్రవర్తించడం అనేది చాలా ఉత్తమం. సా అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు, లేదు ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఎస్ అనే అక్షరంతో పేర్లు మొదలయ్యే వ్యక్తులు మిమ్మల్ని జీవితంలో ఎప్పటికీ మోసం చెయ్యలేరు కూడా. ఎందుకంటే వారు మీతో గత 7 జన్మలుగా మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నారు కనుక మీరు చాలా ధైర్యంగా వారితో మీకు ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. మీకు సంబంధించి ప్రతి అంశాన్ని వారితో చర్చించవచ్చు. మీ మనసుకి బాధ కలిగినప్పుడు వారితో పంచుకోవచ్చు. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ జీవితానికి సంబంధించిన ఏ అంశంలోనైనా సరే వారి సలహా కూడా మాకు తెలీదు. మరీ ముఖ్యంగా ఈ సహకారాలు మీరు పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. మీరు జీవితంలో ఎదగాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంతేకాదు అనేక సందర్భాలలో మీ కష్టసుఖాల్లో వారు మీకు తోడుగా ఉన్నారు. ఈ విషయాన్ని మీరు గమనించకపోయినా కూడా వారి మనసు అలాగే సహాయ సహకారాలు మాత్రం మీకు అందుతున్నాయి. మీకు సహాయం వంటి ఎన్నో రకాల అంశాలలో మీకు తోడుగా ఉన్నారు. ఇకపై వారి మంచితనాన్ని మీరు గుర్తించినట్లయితే గనక వారు మీకు ఇంకా కూడా సహాయపడతారు. అలాగే మీ నుంచి వారు కూడా అటువంటి స్నేహాన్ని ఆశిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. జీవితంలో అభ్యున్నతిని పాటించవలసిన దానికి ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు అలాగే చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే, ఈ రాశి వారు ముఖ్యంగా గురుబలం పొందడానికి ప్రతి గురువారం షిరిడి సాయిబాబా ఆలయం కానీ, దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కానీ, లేదా ఇతర ఏ గురు స్వరూపాలైనా ఆలయంలోనైనా మీకు దర్శించుకోవడం మంచిది. అలాగే శనగలతో ప్రసాదం చేసి గుడిలో పంచిపెట్టడం వల్ల మీకు దయాగుణం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే బుధవారం అన్నాడు వినాయకుడికి గరికను సమర్పించినట్లయితే అలాగే దానితో పాటు నన్ను కూడా సమర్పించినట్లయితే కనుక, దాంతోపాటు వినాయకుడి స్తోత్రాలను పాటించినట్లయితే కనుక మీకు ఏదైనా కొత్తగా పనులు మొదలుపెట్టినా లేదా చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తున్నా అవన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు. అలాగే ఈ రాశికి చెందిన ఆడవారు ప్రతిరోజు కూడా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఎప్పుడూ ఉంటాయి. సో చూసారు కదండి, మిథున రాశి వారి జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు, అలాగే గత 7 సంవత్సరాలుగా ఏ అక్షరం పేరు గల వ్యక్తి మీకు తోడుగా ఉన్నారు అనే ఆసక్తికరమైన అంశాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని పొందడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మిథున రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడానికి మరీ ముఖ్యంగా షేర్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. ఇక అంతేకాకుండా ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే మీ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కానీ మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.